ఈ రోజు ప్రెస్ మీట్ లో పాల్గొంటున్న గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి అదేవిధంగా ప్రెస్ మీట్ లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ వరంగల్ మహానగరం అంటే హన్మకొండ నగరానికి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకపోయినా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి చలవతోని నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి కావాలని చెప్పి ప్రతి విషయంలో ఇక్కడ ఏది డెవలప్మెంట్ అయిందంటే ప్రతి దగ్గర కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఒక్క రూపాయి తీసుకొచ్చింది లేదు. ఇక్కడ ఒక అభివృద్ధి జరిగింది లేదు. దేనికైనా కూడా ఇప్పుడు నేను మాట్లాడిన మాటకు కట్టుబడి ఉంటా. ఎక్కడ మాట్లాడాలన్నా కూడా ఈ మాటకు నేను కట్టుబడి ఉంటా. ఒక్క రూపాయి తెచ్చింది లేదు. అయిపోయిన వాటినన్నీ చూపెట్టుకొని ఏదో నగర్ బ్రిడ్జ్ అయిపోయింది, ఇది నేను చేసిన, కాళోజీ కళాక్షేత్రం నేను చేసిన, లేకపోతే ఎయిర్పోర్ట్ నేను చేసిన, ఈ ముచ్చట్లు తప్పితే ఇంకొకటి ఏది కూడా లేదు. వాటిలలో ఏం నిధులు తీసుకొచ్చినావో చెప్తున్నాం. ఇలా రోడ్లు పోస్తే 15th ఫైనాన్స్ కింద వచ్చిన నిధులు తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఒక్క రూపాయి కూడా లేదు. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి మా ప్రధానమంత్రి గారు ఈ ప్రాంతం ఎందుకంటే హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ నగరం అతిపెద్ద నగరం అని చెప్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోని ఇలా కోచ్ ఫ్యాక్టరీ దాదాపుగా అది రెడీగా ఉంది ఓపెనింగ్కు. అదేవిధంగా ఇలా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా ఇక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడడం విడ్డూరం. ఆయన తీసుకొస్తే అవుతుందా ఎయిర్పోర్టు? ఇలా ఎంపీలు అందరు మాట్లాడి ఇక్కడ మాకున్న మా మంత్రులు ఇక్కడ ఎంపీలు అందరు మాట్లాడితే ఇక్కడికి వస్తుంది. అది నేను తీసుకొచ్చినా అని చెప్తాడు. ఇక కావ్య ఆమె ఏమనంటే ఎక్కడికి పోతుంది, కోచ్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి ఈ కోచ్ ఫ్యాక్టరీ నేను తీసుకొచ్చిన అంటుంది. ఎప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, ఈమె గెలవక ముందు ఆమె టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చింది. ఆ రోజు అంత 1 year బిఫోర్ కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాం, దాన్ని నేను తీసుకొచ్చిన అని చెప్తుంది. అంటే ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడుతూ ఒక్క పైసా తీసుకురాకపోయినా మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, ఇది చేస్తున్నాం అని చెప్పడం వరకే. కానీ భారతీయ జనతా పార్టీ నిజాయితీగా ఇక్కడ ప్రజలు గెలిపించకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ రాబోయే రోజులలో కూడా ఏంది ఇప్పుడు మొన్న చెప్పిండు ఏది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను తీసుకొస్తున్నా, అండర్ గ్రౌండ్ దానికి ఏం నిధులు తీసుకొస్తున్నాము, దానికి ముందు ఎస్టిమేషన్ ఏం వేసిండ్రు, మళ్ళీ తర్వాత దాన్ని ఏ విధంగా 4 అంతాలు చేసిండ్రు అనేది ప్రజలకు తెలుసు. కానీ అది ఎప్పుడు మొదలవుతుంది చెప్పడం వరకే. రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా ఈడ ఎలక్షన్ల బిఫోర్ ఈడ రైతుకు మేలు తీసుకొస్తాం, రైతుకు చేసుకొస్తామని చెప్పి ఏం తీసుకొచ్చిండ్రు? ఎక్కడ కూడా ఇలా ఏది చేసింది లేదు. రైతు బంధు అన్నాడు, ఎక్కడొచ్చింది? ఏదో 1 ఎకరానికి వేసినట్టు వేసి 2 సార్లు వేసినట్టు. అంటే ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ అబద్ధంగా ఇక్కడున్న ఎమ్మెల్యే ఒట్టి మాటలు మాట్లాడుతూ ఒక అద్దుపద్దు లేకుండా మొన్న వచ్చిన బండి సంజయ్ గారు వచ్చిండ్రు, వస్తే ఏమని మాట్లాడిండ్రు, సర్పంచ్కు తక్కువ వార్డు మెంబర్కి ఎక్కువ అని మాట్లాడు. అసలు ఆయనకు తెలుసా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏంది భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడేటప్పుడు ఒక మాట ఆలోచించి మాట్లాడాలి. ఎంతసేపటికి నోరున్నది కదా అని మాట్లాడితే మేము కూడా ఇంతసేపటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఏ రోజు విమర్శించలేదు. ఎందుకు విమర్శించలేదు? ఎందుకంటే అవకాశం ఇచ్చిన పార్టీకి టైం ఇచ్చి అడగాలనుకున్నాం. 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది కానీ ఏ మాత్రం అభివృద్ధి లేదు. ఇప్పటి నుంచి వాళ్ళ మీద మాట్లాడడమే ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా చేస్తుండ్రు, ఏ విధమైన మీరు చేస్తుండ్రు అనే దాని మీద ఖచ్చితంగా ఇప్పటి నుంచి మేము మాట్లాడతాం. ఖచ్చితంగా వాళ్ళను అభివృద్ధి చేసే వరకు కూడా వాళ్ళ వెంట పడతామని కూడా తెలియదు. వరంగల్ పట్టణంలో నేను చెప్పుకుంటూ పోతే ఇలా కోచ్ ఫ్యాక్టరీ కానీ 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ కానీ అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 120 crores తోని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఇస్తే దానిలో 8 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి. కనీసం దానికి వెళ్తే అది మూతపడడానికి సిద్ధంగా ఉంది. అంటే చేసేది కూడా ఏది కూడా అంటే దానికి ఫ్యాకల్టీ లేకుండా, డాక్టర్స్ లేకుండా, ఓపీ లేకుండా, ఇలా ఏమీ లేకుండా మూతపడే స్టేజ్కి తీసుకొచ్చింది. ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చింది మేము, ఇలా గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చింది మేము. ఇలా ప్రతి ఒక్క అభివృద్ధి ఇలా వరంగల్ పట్టణంలో ఎక్కడ మాట్లాడినా ఇలా మీడియా మిత్రులు అందరి ముందట నేను చెప్తున్నా, ఎక్కడికి పిలిచినా నేను మాట్లాడడానికి నేను రెడీ. వాళ్ళని కూడా రమ్మనండి. ఈ అభివృద్ధి విషయంలో నేను మాట్లాడతా, వాళ్ళని కూడా మాట్లాడమని మీ ద్వారా నేను వారిని కోరుతున్నాను. 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు తెలంగాణకి 3వసారి ప్రధానమంత్రి అయినాక ఇచ్చేయడం జరుగుతుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉంది. ఒక ఇనాగ్రేషను మరియు ఫౌండేషన్ స్టోన్స్ వేయడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది.
అందులో జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2360 కోట్లు, నేషనల్ హైవే 167 గుడెబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ దాకా ఇది 3175 కోట్లు. ఇనాగరేషన్ ఆఫ్ జోగులాంబ అమృత్ భారత్ స్టేషన్ మరియు హఫీస్పేట్ స్టేషన్, ఏదైతే రైల్వే స్టేషన్లు అప్గ్రేడ్ చేసుకుంటా ఉన్నామో అమృత్ భారత్ స్టేషన్లుగా, పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పిఓఎల్ టర్మినల్ మల్కాపూర్ హైదరాబాద్ ఐఓసిఎల్కి సంబంధించింది. ఇదేగాక కాజీపేట్ బైపాస్ లైను, పెద్దపల్లి బైపాసు, ఆర్మూర్ నిజామాబాద్ సెక్షన్ ఆర్ఓబి ఉంది. వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ కాజీపేట్ విజయవాడ ట్రిప్లింగ్, 3వ రైల్వే లైను 1200 కోట్లతోటి. సో మన వరంగల్ ప్రాంతం చుట్టుపక్కల కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఫౌండేషన్ మరియు ఇనాగ్రేషన్ కోసం మోడీ గారు 10వ తారీఖు రావడం జరుగుతుంది. టోటల్గా 7,823 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ ఇవి. అయితే ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ, కల్వటూళ్ళ చంద్రశేఖరరావు కానీ రేవంత్ కానీ వీళ్ళందరూ చూడాలి. 2021 మన నేషనల్ ఎగ్జిక్యూటివ్ అయింది జూన్ 1, 2, జూలై 1, 2, 3 ఉండే. అప్పుడు పరేడ్ గ్రౌండ్లో మోడీ గారి సభ అయింది. బహిరంగ సభ అంటే ఎట్లుంటుంది అంటే రేవంత్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళు పరేడ్ గ్రౌండ్కి వచ్చి చూడవచ్చు 10వ తారీఖు సాయంత్రం. లక్షలాదిగా తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మోడీ గారి శ్రేయోభిలాషులు పరేడ్ గ్రౌండ్కి రావడం జరుగుతుంది. కనీసం 4 లక్షల ప్రజలు అక్కడ ఉంటారు. ఆ కార్యక్రమానికి, ఆ బహిరంగ సభకి మీరందరూ వరంగల్ నుంచి రావాలని కోరడానికి నేను మీ ముందరకు వచ్చిన. మీ ప్రాంతం అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ మన వ్యాగన్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ అయితే ఉందో అది కూడా నెక్స్ట్ ట్రిప్లో అది కూడా ఇనాగ్రేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేటానికి వచ్చింది, పూర్తిగా కంప్లీట్ కాలేదు కాబట్టి ఆల్మోస్ట్ మేబీ నెక్స్ట్ ట్రిప్లో అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఓడో తెచ్చిండు, ఏడుకెళ్ళి వెళ్ళిస్తారండి ఎయిర్పోర్టు? హనుమంతుడు సంజీవిని లేపుకొచ్చి తెచ్చిపెడతారు. ఏడా భూమి ఇస్తే మేము పెడతాం. 1 దశాబ్దం లేట్ చేసి అది చేసిన ఘనత టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కోచ్ ఫ్యాక్టరీ కూడా రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. దీనికి ఏ ఇతర పార్టీలతో సంబంధం లేదు. ప్రత్యేకంగా ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక వెస్ట్ బెంగాల్, అస్సాము, పాండుచేరి, తమిళనాడు కూడా ఎన్డీఏ లేకుండా ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. లిల్లీ పొట్టు ఒకటేసారి పీనట్ అంత కనబడుతున్నారు బెంగాల్ గెలిచిన. టీఆర్ఎస్ వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, వణుకు పుడుతున్నది. వెస్ట్ బెంగాల్ బీజేపీ 2/3 మెజారిటీతో గెలిచినాక ఇక ఆయన దానికి తగ్గట్టు ఫస్ట్ తెలంగాణకు వస్తున్నాడు ప్రధానమంత్రి ఈ గెలిచినాక. సో కేసీఆర్కి 72 ఏళ్ళు ఉన్నాయి. ఆయన కొడుకుకి చెప్తా ఉన్నా, దయచేసి టీవీకి పెట్టకూరు ఆయన ముందర. ఇవాళ రేపు 2 రోజులు ముసలోడికి పుట్టుకన గుండెపోటు రాగల, దూరం పెట్టండి. వీఆర్ ఆల్ వెల్ విషర్స్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ 100 సంవత్సరాలు బతకాలి,
బీఆర్ఎస్ పార్టీ హతాలోకం పోయడానికి భూస్థాపితమైనప్పుడు చూడాలన్నది నా కోరిక. 100 సంవత్సరాలు బతకాలి. ఆయన ఆరోగ్యంగానే ఉండాలి అని కోరుకునే వాళ్ళు నేను ఒక్కడిని. కానీ ఇవాళ రేపు మాత్రం టీవీ పెట్టకూడదు దయచేసి. ఇది సర్వసాధారణం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వెస్ట్ బెంగాల్ గెలవటం, తమిళనాడులో ప్రభుత్వంలోకి ఇవాళ ఎన్డీఏ లేకుండా రావడం, ఈ రెండే జాగాలు సౌత్ ఇండియా స్టేట్స్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ప్లస్ వెస్ట్ బెంగాల్, ఈ రెండే, ఈ సౌత్ ఇండియా ప్లస్ బెంగాల్, ఈ రెండు ఇప్పటి వరకు సాధించలేదు. ఇవాళ వెస్ట్ బెంగాల్ అయిపోయింది, తమిళనాడులో పార్ట్నర్షిప్ తోటి మొదలవుతుంది. ఇది కాగానే తెలంగాణలో అడుగు పెడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి అపోజిషన్ పార్టీస్లో తెలంగాణలో చాలా వణుకు పుడుతున్నట్టు వాళ్ళే ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు అక్క చెప్పినట్టు పచ్చి అబద్ధాలు, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ మేము చేసినామని చెప్పుకున్నాడు తప్ప వీళ్ళ దగ్గర రూపాయి లేదు. ఏడికెళ్ళి ఇచ్చినండి పైసలు? మేము బిచ్చపోలమని రేవంత్ రెడ్డి అంటున్నాడు టీవీలలో. బిచ్చపోలను చూసినట్టు చూస్తుండ్రు. మేము బ్యాంకులలో పోతే అప్పడుగుతానికి చెప్పులు ఎత్తుకపోయేటట్లు వచ్చినట్టు చూస్తుండ్రు మమ్మల్ని అని మీరు రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవాళ తెలంగాణ ఆస్తులు భూములు అమ్ముకుంటే కానీ ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ పైసలు వాళ్ళ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో. అభివృద్ధి పనులకు పైసలు ఎక్కడివి? ఇవాళ మహిళలకి మోసం చేసిండు, అనేక మోసాలు మహిళలకు. 2,500 తులం బంగారము, 4,000 పెన్షను, ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటారు, రాజీవ్ గృహకల్ప అంటారు, ఏమంటారు అది. కేసీఆర్ పంగనామాలు పెట్టిపోయాడు, దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు రేవంత్. యువతకి, చదువుకునే పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంటు ఒకప్పుడు బ్రహ్మాండంగా వస్తుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, దాన్ని బంద్ చేసిన పాపం కేసీఆర్ మొదలుపెట్టిన దాన్ని బంద్ చేసింది కేసీఆర్. దాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తున్నాడు రేవంత్. పిల్లగాళ్ళకి చదువుకోనికే కూడా ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. ఉద్యోగం లేని వాళ్ళకి అదేదో ఇస్తాను, నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, అది లేదు. రైతులకి రుణమాఫీ సరిగ్గా చేయలేదు, 500 రూపాయల బోనస్ ఇస్తలేడు. సన్న బియ్యం పెడుతున్నాము అని ఎగిరెగిరి చెప్తున్నాడు పొట్టోడు. సన్న బియ్యం, ప్రతి బియ్యం గింజ కొంటున్నది ఎఫ్సిఐ, ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం, ఫ్రీగా ప్రతి భారతీయుడికి, గరీబోళ్ళకి 80 కోట్ల మందికి ఇస్తున్నది నరేంద్ర మోడీ. తమరు చేసింది ఏమీ లేదు, తమరు చేసింది ఏం లేదు. ఎన్ఆర్ఐలకి మోసం. అందుకనే చెప్పిన, ఆ కేసీఆర్ ఉన్నప్పుడేమో మేము వలసలు ఆపుతాము, పోయిన వాళ్ళని వాపసు తెస్తాము అంటే ఇద్దరినే తెచ్చుకున్నాడు ఆయన. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ కొడుకుని బిడ్డని వలసలకు పోయిన వాళ్ళని అమెరికాకి తెచ్చుకున్నాడు ఆయన. ఇంకోలేం తేలే కేసీఆర్. వలసలు పెరిగినాయి, కాంగ్రెస్ వచ్చినాక ఇంకా పెరిగినాయి, ఏజెంట్ల మోసాలు ఇంకా పెరిగిపోయినాయి కాంగ్రెస్ వచ్చినాక. ఏ వర్గానికి కూడా మంచి చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అదో గతి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే అడుగు పెట్టలేము. విద్యా నాశనం, వైద్యం నాశనం, వ్యవసాయం నాశనం. ఒక గ్రామంలో రోడ్ వేసి చూపెట్టారు నాకు. మీకు నేషనల్ హైవేలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కింద వేసేటి తప్ప స్పెషల్
ఫండ్ రోడ్ ఫండ్ ఏదైతే వస్తుందో కేంద్రంకి వెళ్ళి అవి వాడుకొని రోడ్లు వేస్తున్నారు తప్ప స్టేట్ గవర్నమెంట్ రూపాయి పెట్టి రోడ్ వేసింది దిక్కులేదు తెలంగాణలో. జాబ్ నోటిఫికేషన్లు లేవు. ఈ మధ్య కొన్ని వేల సంఖ్యలో వచ్చినాయి, కోర్టు ద్వారా వచ్చినాయి. ఎప్పుడో పెండింగ్ ఉన్నాయి, కోర్టు ద్వారా వచ్చినాయి. ఈ సిగ్గుమాలిన రేవంత్ ప్రభుత్వం అవి వీళ్ళు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు, అది కోర్టు ద్వారా వచ్చినాయి. అవి అంతకుముందు ఉన్న టైం వేరు. సో ఎవరికి ఏం చేసిండ్రు మీరు? మళ్ళీ ఇవన్నీ అబద్ధాలు చెప్పి మోసం చేయడానికి కనకదుర్గమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పి పొట్టోడు రాజకీయంగా నాశనం అవుతాడు తప్ప అమ్మవారి మీద ఒట్టేసి అబద్ధం ఆడిండు. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, నువ్వు ఈ టర్మ్ కంప్లీట్ చేసుకుంటే చాలా గొప్ప విషయము, ఆ తర్వాత నువ్వు ముఖ్యమంత్రివి కాదు, నువ్వు ఇంకో ఇంచు కూడా పెరగవు, ఇంకా రాజకీయంగా పెరగవు, శారీరకంగా కూడా పెరగవు. పెరుగుతాడా? నవ్వుతాడు. పెరిగేవే సార్, ఏమంటుంది? ఏ వర్గానికి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎలగబెట్టింది? ఇవాళ మహిళలకి బిల్లు పాస్ అయింది. 2029 ఎలక్షన్లనే పెట్టాలా అన్న ఒక సంకల్పంతో మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో అమెండ్మెంట్ పెట్టారు. దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసింది, మమతా బెనర్జీ వ్యతిరేకం చేసింది, స్టాలిన్ డిఎంకే వ్యతిరేకం చేసింది. ఇలా వాళ్ళ గతి ఏమైందండి? కాంగ్రెస్ పరిస్థితి అస్సాంలో ఏమైంది, డిఎంకే పరిస్థితి తమిళనాడులో ఏమైంది, మమతా పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఏమైంది? ఉమెన్ రిజర్వేషన్ ఆగదు. వీళ్ళు మొన్న అమెండ్మెంట్కి వ్యతిరేకం చేసిన, ఆల్రెడీ పాస్ అయింది అది బిల్. అది 543 సీట్లకు అవుతుందా, పెరిగిన 800 850 సీట్లకు అవుతుందా అన్నదే క్వశ్చన్. ఎస్ఐఆర్ చేసిండ్రు కాబట్టి ఎస్ఐఆర్ రాజ్యాంగ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. ప్రతి 20 సంవత్సరాలకు ఎంతకోసారి అవుతుంది. కానీ బాగా చేస్తున్నారు. ఈ మధ్య తెలుసుకున్నాను, 2004 ఓటర్ లిస్ట్ పెడతారట, 2025 ఓటర్ లిస్ట్ పెడతారట. ఈ రెండు మ్యాపింగ్ చేసి 21 సంవత్సరాలు, ఈ 2004 నుంచి 25 వరకు మధ్యలో ఎవరైతే ఎన్రోల్మెంట్ అయిందో వాళ్ళందరూ ఓట్లు సపరేట్ చేసి అలా అయ్యా అవ్వకు కూడా ఓట్లు ఉన్నదో చూస్తారట. అయ్యా అవ్వకు ఓట్లు లేని వాళ్ళు వీకేస్తున్నారు. అంటే ఆడు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినోడు, ఆడు మయన్మార్కి వెళ్ళి వచ్చినోడు. ఇవాళ ఏడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు. ఓటు తీసేసారు, ఓటు తీసేయలే, బంగ్లాదేశ్ వాడు తీసేసారు, విదేశీలే తీసేసారు, మనలో తీయలే. ఎందుకు ఏడుస్తున్నారు? ఇన్ని రోజులు మీరు ప్రభుత్వంలో వెస్ట్ బెంగాల్ ఉన్నదంటే नंबर 1 गुंडी है, गुंडी ममता बनर्जी। वो गुंडी अभी तक थी, इसका सिर्फ बांग्लादेश म्यांमार से जो लोग आए वो वोट डाले तो आज तक थी वो सरकार में, आला ఓట్లు తీసేసిండ్రు. నాకు డౌట్, ఫస్ట్ అస్సాంలో తీసేసారు కదా, వాళ్ళందరూ వచ్చి ఈడ ఓట్లు ఎన్రోల్ చేసుకున్నారు. ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో 2019 తుర్కోలు 1,20,000 ఓట్లు వేస్తే నిజామాబాద్ లోక్సభలో మొన్న ఒకటేసారి 2,05,000 మంది వేసారు. 85,000 ఓట్లు పెరిగిపోయినాయి ఒకటేసారి. ఆడికెళ్ళి వచ్చి ఈడ చేసుకుంటారు. ఈడ కూడా చేయాలి ఎస్ఐఆర్. ఈడ కూడా ఎస్ఐఆర్ అవుతుంది. ఓటర్ లిస్టులలో అయ్యావ అడ్రస్లు లేని వాళ్ళందరూ వీక్తారు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మేమందరము స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చి స్వచ్ఛందంగా మోదీ గారి కోసము బీజేపీలోకి వస్తే మాట్లాంటి వాళ్ళకి గట్టి కార్యకర్తలని గుర్తుపట్టి టికెట్లు ఇచ్చింది అమిత్ షా. ఇవాళ నేను ఎప్పుడు అంటా, మా నాయన కూడా ఒక మంచి పార్టీ ప్రెసిడెంట్ ఉండే. అమిత్ షాని మించిన పార్టీ ప్రెసిడెంట్ ఎవడు లేడండి ఇది భారతదేశ చరిత్రలో. అంత బ్రహ్మాండంగా నడిపిండు పార్టీ. ఇవాళ ఆర్టికల్ 370 కాడికెళ్ళి యూఏపీఏ
యాక్ట్ కాడికెళ్ళి ఇవాళ ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఇవన్నీ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్తు హోమ్ మినిస్టర్ కూడా అమిత్ షాని. దేశాన్ని కాపాడుతున్నాడు, దేశం ఇంటిగ్రిటీ కాపాడుతున్నాడు, పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసి ఇన్ఫిల్ట్రేషన్కి అడ్డుకట్టేస్తున్నాడు. రేపు ఓట్లు కట్టేన గుర్తుపట్టుకుంటా కాలర్లు పట్టుకొని బయటికి వెళ్ళగొడతారు. ఆడికెళ్ళి ఇడికి రాగానే తెలంగాణ రేవంత్ పొట్టుడు కాపాడుతాడు మమ్మల్ని అని అస్సాంకి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఉండేరు ఆయన. రేపు ఏదో చట్టం తీసుకొచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బొక్కలేస్తారు. దేశ భద్రత కోసం ఎస్ఐఆర్ అవసరం. దేశ భద్రత కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో అవసరం. అందుకని మన ప్రియతమ ప్రధానమంత్రి 10వ తారీఖు సాయంత్రం తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడు. డెవలప్మెంట్ యాక్టివిటీలు అయిపోతాయి, అవి రొటీన్లా. బాజాప్తా పొలిటికల్ ట్రిప్, అది రాజకీయం చేయడానికే వస్తున్నాడు ఆయన. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ 2028 అసెంబ్లీ ఎన్నికలకి పునాది వేయడానికే వస్తున్నాడు. వెస్ట్ బెంగాల్లో గెలిచిన వాళ్ళకి చెటాక్ పని తెలంగాణ గెలిచింది. తెలంగాణ నుంచి 2019-20 నుంచి వెళ్ళిన ప్రతి రూపాయిలో 87 పైసలు వాపస్ తెలంగాణ అభివృద్ధికి తెలంగాణకి రావడం జరిగింది. అవుట్ ఆఫ్ ఎవ్రీ 1 రూపీ 87 పైసా హ్యాస్ రిటర్న్ టు తెలంగాణ. వాట్ మోర్ డు యు వాంట్? ఇప్పుడు నేను 8,000 కోట్లు అన్న రామగుండం, అంతకుముందు 6,000 కోట్లు. మీకు నేషనల్ హైవేలు, రైల్వేస్, ఈ స్టేషన్లన్న అభివృద్ధి, తినే తిండి, ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? ఆరోగ్యశ్రీ ఎక్కడుంది? అడిగేటోళ్ళకి బుద్ధి ఉండాలి. అలా అయ్యా 10 సంవత్సరాలు ఉన్నాడు, ఆరోగ్య బీమా నాశనం చేసిండు, ఫీ రీఎంబర్స్మెంట్ నాశనం చేసిండు, పిల్లగాళ్ళని నాశనం చేసిండు, పేషెంట్లను నాశనం చేసిండు, గవర్నమెంట్ హాస్పిటల్ బర్బాద్ చేసిండు. మొత్తం ప్రతి సిస్టమ్, గ్రామ పంచాయత్ కాడికెళ్ళి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాడికెళ్ళి ప్రతిదీ నాశనం. రాజకీయ ఎథిక్స్ ని కూడా బొందబెట్టిన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడంటే అది కవిత వాళ్ళ అయ్యా. ఆమె కూడా మాట్లాడితే ఎట్లనండి? కొందరికి పార్టీలు పెట్టుడు బిజినెస్ అయిపోయింది. వాని బెదిరించి వీని బెదిరించి పైసలు తీసుకోండి. ఈమెకు ఒక్కడు బెదరడు, కుక్క కూడా బెదరదు.